గత ఎన్నికల్లో కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు అలకబూనుతున్నారు. తమ మాట చెల్లుబాటు కావటం లేదని నిరసన గలం వినిపిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల వ్యవహారంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేతకు గన్మెన్స్ ను కేటాయించడంతో భగ్గుమంది. ఎలాంటి పదవులు హోదా లేకపోయినా గన్మెన్లను నియమించడమేంటని ప్రశ్నించడమే కాకుండా ఏపీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్లారు. ఈ ఊహించని పరిణామాలతో అనంతపురం వ్యవహారం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వార్ వన్ సైడ్ చేసి తిరుగులేని విజయం సాధించింది కూటమి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇక నాటి నుంచి జిల్లాలో తమదే ఆధిపత్యమంటూ నేతలు ఫుల్గా సంబరపడ్డారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ మాట చెల్లుబాటు కావడం లేదని నిరసన గలం వినిపిస్తున్నారు. కొన్ని విషయాలు మింగుడు పడట్లేదని, కొన్ని విషయాల్లో అడ్డంకులు తప్పట్లేదని ఓపెన్ అవుతున్నారు. అర్బన్ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డికి పోలీసులు గన్మెన్లను ఏర్పాటు చేశారు. దీని పట్ల అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర కలిగి ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి భద్రత కల్పించడమేంటని పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు దగ్గుపాటి. మహానందరెడ్డికి ఎలాంటి పదవులు, హోదా లేకపోయినా గన్మెన్లను నియమించడమేంటని దగ్గుపాటి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ తనకు కేటాయించిన గన్మెన్లను వెనక్కి పంపించారు. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని ఏపీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఏకంగా జిల్లా నుంచి బహిష్కరించాల్సిన సంఘ వ్యతిరేక వ్యక్తులకు గన్మెన్లతో భద్రత కల్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మహానందరెడ్డి 2018లో హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి తమ్ముడు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో అప్పట్లో దగ్గుబాటి ప్రసాద్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో ప్రసాద్ ఓటమి కోసం మహానందరెడ్డి ప్రచారం చేశారు. దీంతో తన ఓటమికి కృషి చేసిన వారికి గన్మెన్లను ఎలా కేటాయిస్తారని దగ్గుపాటి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల అధికారుల బదిలీలో కూడా ఉన్నతాధికారులు తమ లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడం పైన ఎమ్మెల్యే ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట ఉన్నతాధికారులను మార్చాలంటూ అధిష్టానానికి విన్నవించారు. మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చెయ్యాలని అధిష్టానాన్ని కోరతానన్న ఎమ్మెల్యే ప్రసాద్ దగ్గుబాటితో పాటి అనంత జిల్లాలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడం లేదని భావనలో మిగతా ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా మొత్తంగా 73 మంది డిప్యూటీ తహసీల్దార్లను, 35 మంది ఆర్ఐలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరంతా ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను తీసుకున్న వారినని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను జిల్లా పరిపాలన కార్యాలయంలో కూడా అందజేశారట. కానీ అనూహ్యంగా 2 రోజుల క్రితం జరిగిన బదిలీలో కోరుకున్న చోటికి కాకుండా వేరే సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పట్ల అందరూ షాక్ తిన్నారని చర్చ జరుగుతోంది. అసలు జిల్లాలో ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదంటూ అధికార పక్షం ఎమ్మెల్యేలు వాపోతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన 2 ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు వినిపిస్తోంది. అధికారుల చర్యలతో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిస్థితులు చూస్తుంటే అధికారులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు వ్యవహారం నడుస్తుందని అనంత జిల్లాలో జోరుగా అనుకుంటున్నారు. మరి అధిష్టానం, ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అని చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.